నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముద్రగడ పద్మనాభరెడ్డి నిన్న అంబటి రాంబాబును పరామర్శించిన తర్వాత అసలు నేను పులిని కాదు పులి పిల్లను పరామర్శించడానికి వచ్చానంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? మరి నిన్న ఆయన అంబటి రాంబాబుతో పాటు జోగి రమేష్ను కూడా పరామర్శించారు. మరి జోగి రమేష్ గురించి కానివ్వండి, బీసీ నాయకుల గురించి కానివ్వండి, బీసీల గురించి కానివ్వండి ఎందుకు మాట్లాడట్లేదు, ఓన్లీ కాపుల గురించే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇటువంటి సందేహాలు అయితే చాలా మందికి వస్తున్నాయి. మరి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే. ముద్రగడ పద్మనాభరెడ్డి సార్, బహుశా ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీరు కూడా చూసే ఉంటారు. మరి అంబటి రాంబాబును పరామర్శించడానికి వచ్చారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఆయన మీడియా ముందుకు వచ్చేసి నేను పులిని కాదు పులి పిల్లని పరామర్శించడానికి వచ్చాను అంటూ చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు గారి అమ్మాయి మౌనిక, ఈ మధ్య అంబటి రాంబాబు అరెస్టు జరిగిన నేపథ్యంలో ఆ అమ్మాయి స్పందించిన తీరు, తన తండ్రి అరెస్టు పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చి సూటిగా స్పష్టంగా మాట్లాడిన తీరు, అంటే ఆ మాట్లాడే దాంట్లో జరిగిన సంఘటనల్ని సమర్థించుకునే క్రమంలో అన్ని నిజాలే ఉన్నాయా అంటే ప్రత్యర్థులకి, విమర్శకులకి అన్ని నిజాలు అనిపించకపోవచ్చు. కానీ సమర్థకులకి అంబటి రాంబాబు గారి అమ్మాయి ఒక క్రైసిస్ పీరియడ్లో ముందుకొచ్చి తన నాయకత్వ పటిమని ప్రదర్శించింది. అంబటి రాంబాబుకి అసలు సిసలు వారసురాలుగా ఇవాళ తను పోర్ట్రేట్ అవుతుంది, తనను తాను పోర్ట్రేట్ చేసుకోగలిగింది అని చెప్పని గత వారం 10 రోజులుగా చర్చ నడుస్తుంది. వాస్తవం, తను జనవరి 31 అరెస్ట్ అయ్యారు. ఇవాళకి 26 రోజులు. ఈ 26 రోజులుగా ఆ అమ్మాయి కొంత చర్చనీయాంశంగా మారింది, మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో ఆ అమ్మాయిని స్తుతిస్తూ, ఆ అమ్మాయిని ప్రశంసిస్తూ ముద్రగడ పద్మనాభరెడ్డి నేను ఆ అమ్మాయిని కలవటానికి వచ్చానని చెప్పేదాన్ని కూడా పెద్ద ఆక్షేపించాల్సిన నష్టం లేదు. కాకపోతే ఇవాళ ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి అయినా, అంబటి రాంబాబు అయినా, లేదు వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయినా, వీళ్ళందరికందరూ చెప్పుకునేది మేము వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులమని చెప్పుకుంటారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్పుకుంటారు. అదే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మైకి దొరికిన ప్రతి సందర్భంలో, తన ప్రత్యర్థులను విమర్శించాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఒక సామెతను చాలా సునాయాసంగా ప్రస్తావించేవాళ్ళు. ఆయన అమ్మకి అన్నం పెట్టనోళ్ళంట పినతల్లికి గాజులు చేపిస్తానన్నాడంట అని అసెంబ్లీలో ఇట్లా చేతులు ఒప్పుకుంటా స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. వీళ్ళ మహానాయకుడు అని చెప్పుకునే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి వాళ్ళ ముద్రగడ పద్మనాభరెడ్డి కూడా అంబటి రాంబాబు గారు అమ్మాయిని ప్రశంసించడానికి వచ్చిన ఈయనకి మరి తనింటి ఆడపడుచు క్రాంతి, ఆ అమ్మాయి కూడా రాజకీయ అభిలాషతోటి మరి జనసేన పార్టీలో తాను కూడా రాజకీయాల్లో ఎంటర్ అయింది, జనసేన పార్టీలో తాను కూడా జాయిన్ అయింది. అంటే వైసీపీ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటిస్తే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే వాళ్ళనే మరి తన నాయకుడిగా గుర్తిస్తాడా, పులి పిల్లలుగా గుర్తిస్తాడా? మరి తనింటి ఆడబిడ్డ కదా క్రాంతి గారు. తాను వాళ్ళ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో రాజకీయ రంగప్రవేశం చేస్తే మా ఇంటికి రావడానికి వీల్లేదు అని తన ఇంటి ఆడపిల్లని తన గడప తొక్కటానికి వీల్లేదని హుకుం జారీ చేసిన ముద్రగడ పద్మనాభరెడ్డికి ఇవాళ అంబటి రాంబాబు గారు అమ్మాయి మీద ఇంతటి ప్రేమ ఒలకపోస్తున్న తీరు చూస్తే మరి సదరు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినట్టు సొంత కూతురికి న్యాయం చేయలేవు, కానీ ఎవరో గుంటూరు జిల్లాలో ఉన్న అంబటి రాంబాబు గారి అమ్మాయి గురించి ఇంతటి ప్రేమను ఒలకపోస్తున్నావే. జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తే ఎవరికైనా ఇటువంటి ప్రేమ చూపిస్తారంటారా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు రాజకీయం చేసినా చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకో విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. ఏ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితే 1999 ఎన్నికల్లో తాను ఎంపీగా నెగ్గున్నాడో, ఏ ఎన్టీ రామారావు గారి పార్టీలో అయితే తాను మంత్రిగా పనిచేస్తున్నాడో, ఏ పార్టీ ద్వారా అయితే ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా అతను ఎమర్జ్ అయ్యాడో, అదే ముద్రగడ పద్మనాభరెడ్డి. మరి కాపు సామాజిక వర్గానికి తీరని ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డిని, నేను కాపు నాయకుడిని, కాపు రిజర్వేషన్ సాధనే నా జేయో, నా లక్ష్యం అని కాపు ఉద్యమకారుణ్ణి అని చెప్పుకునే పద్మనాభరెడ్డి
2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెసులుబాటు కల్పిస్తూ దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తే ఆ వెసులుబాటు ద్వారా కాపులకి ఎక్స్క్లూజివ్గా 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేటాయింపు చేస్తే దాన్ని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి పక్షాన నిజంగా కాపు రిజర్వేషనే నీ ఆశయం అయితే ఆ రిజర్వేషన్ ఫలాలు అందించిన చంద్రబాబు నాయుడు గారికి జీవితకాలం ఆయన నాయకత్వంలో పనిచేయాలి. కానీ ఒకనాడు రాజకీయాల నుంచి విరమించుకున్న నా జాతి ప్రయోజనాలే నాకు ముఖ్యమని చెప్పని చెప్పుకున్న ఈ పద్మనాభరెడ్డి ఆ ప్రయోజనాలని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి పంచం చేరటం అంటే అక్కడ ఏదో తెలియని ద్వేషం దుగ్ధ చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి పేరుకుపోయి ఉంది. ఆ క్రమంలో మరి తన సొంత కూతురు కూడా తనతో విభేదిస్తున్నా మరి చివరికి చూసాం మనం 2024 ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు ఎదురైనా కూడా చూసాం మనం. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారికి ఇలాగే సవాళ్ళు విసిరారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడిస్తామని శపథాలు చేశారు. అంతిమంగా ప్రజలు ఎటువంటి తీర్పిచ్చారో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ క్రైసిస్ పీరియడ్లో ముందుకొచ్చి స్పందించిన మౌనిక ఆ అమ్మాయి రాజకీయాల్లోకి వస్తుందో లేదో తెలియదు. ఆ అమ్మాయిని మాత్రం మమతా బెనర్జీ కన్నా పెద్ద స్థాయికి ఎదగాలి అని చెప్పని ఆశీర్వదించేశారు. కానీ తన ఇంటి ఆడబిడ్డ మరి తన కూతురు రాజకీయ ఆకాంక్షలకి మాత్రం ఎందుకంటే ఆమె వేరే పార్టీని ఆశ్రయించింది కాబట్టి ఈయన అభిప్రాయాలతో విభేదించింది కాబట్టి ఆమెను ఇంటికి కూడా రానీడంట. అంటే ఈయన అడుగులకు మడుగులొత్తి ఈయన తప్పులు చేసే తప్పులను కూడా ఒప్పు అని చెప్పని ఈయన చేసే తప్పులకు కూడా సమర్థిస్తూ ఈయన పక్కన బాజా వాయించుతూ ఉంటే వాళ్ళు మాత్రమే నచ్చుతారా? వాళ్ళు మాత్రం పరా ఇంటి ఆడపిల్లనైనా సరే పులి పిల్లలాగా కనిపిస్తారా? అంటే ఈ డబుల్ స్టాండర్డ్నెస్ వీటినే డబుల్ కా డోల్కి అంటారు హిందీలో. కాబట్టి ఇక్కడ ఈ విధమైన వైఖరి ప్రదర్శిస్తున్న ముద్రగడ పద్మనాభరెడ్డి తన ఇన్కన్సిస్టెన్సీతో ఒక స్థిరత్వం లేని నిర్ణయాలతో ఏ రోజు ఎవరిని పొగుడుతాడో ఏ రోజు ఎవరిని విమర్శిస్తాడో తెలియదు, ఎందుకు విమర్శిస్తాడో తెలియదు. ఇవాళ అంబటి రాంబాబు గారు ఆయన జీవితకాలం మొత్తం కాంగ్రెస్ నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నెగ్గాడు. 4 రోజుల నాడు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి గుంటూరు చేరుకున్న తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో కూడా మరుసటి రోజు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా నా జీవిత కాలంలో నేను ఏ రోజు కుల రాజకీయాల్లో పాల్గొలేదు అని చెప్పాడు. ఆయన వైసీపీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారితో విభేదించాడు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆయన వైసీపీ నాయకుడిగా ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఇంటికి వచ్చారు. ఇది రెండు రాజకీయ పక్షాల మధ్య చెలరేగిన వివాదం, దానివల్ల పెరిగిన ఉద్రిక్తతలు. వాటిని ఆయన ఏ కుల ట్యాగ్ లైన్ అయితే తనకు ఉండకూడదు అని చెప్పని కోరుకుంటూ ఉన్నాడో ఆ కుల ట్యాగ్ లైన్ బలవంతానికి ఆపాదించి జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపు టైగర్ అని చెప్పని పిలిపిగానే ఈ పద్మనాభరెడ్డి వచ్చేసి కాపు బిడ్డ, కాపుల మీద జరుగుతున్న దాడి, రెండు రాజకీయ పక్షాలకు సంబంధించిన ఇరువురు నాయకుల మధ్య చెలరేగిన వివాదంగా దాన్ని పరిగణించాలి. కానీ రెండు రాజకీయ పక్షాలుగా కన్నా రెండు కులాల మధ్య విభేదాలుగా దాన్ని సృష్టించడం అనే ఎజెండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి ఆ ఎజెండాను అమలుపరుస్తా, ఆ స్క్రిప్ట్ను ఫాలో అవుతా పద్మనాభరెడ్డి కిర్లంపూడి నుంచి గుంటూరు వరకు వచ్చి ఇక్కడ మరి అంబటి రాంబాబు గురించి సానుభూతి కన్నా కూడా కులపరమైన విమర్శలు, కులపరమైన ప్రస్తావన ఎక్కువ తేవడానికి ప్రయత్నం చేశాడు. ఏ కులపరమైన ట్యాగ్లైన్ అయితే నాకు వద్దు అని చెప్పని జీవితకాలం పోరాడాడు. మొన్నటి ప్రెస్ మీట్లో కూడా అంబటి రాంబాబు ఏమన్నాడు, నేను కులం పేరిట చంద్రబాబుని దూషించాను అని రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. నేను ఏ రోజు కుల ప్రస్తావన తేలేదు, కారణం నాకున్న 3 బిడ్డల్లో 2 బిడ్డలు ఆ సామాజిక వర్గంలో పెళ్లి చేసుకున్నారు,
నేను మొదటి నుంచి రాజకీయ పార్టీని ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించాను తప్ప కుల నాయకుడిని కాదు అని చెప్పని ఆయన చెప్పుకున్నాడు. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఆయన 1989లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం. ఆ రోజు నుంచి చూస్తూ ఉన్నాం. ఆయన మొదటి నుంచి కూడా ఈ విద్వేషపూరిత రాజకీయాలు కొంత దూరం, అదే క్రమంలో ఈ కులపరమైన ఉద్రిక్తతలు పెంచడానికి కూడా దూరంగా ఉండే వ్యక్తిత్వం. అటువంటి ఆయన్ని వాళ్ళ ఒక అసలు సిసలు పోతపోసిన కుల నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ ఇస్తే ఈ పద్మనాభరెడ్డి వచ్చి దాన్ని అమలుపరుస్తూ ఉన్నాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.